కొంచెం వాటర్ తాగిపో చాలా అయిపోయింది ఒక్క నిమిషం నేను మా బాధ ఆదివారం నెల్లూరు జిల్లాలో టీఎన్ఎస్ఎఫ్ నేత తిరుమల నాయుడుపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. దీనికి నిరసనగా ఇవాళ టీడీపీ నేతలు మహిళా నేతలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? నరేష్, నెల్లూరులో ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. వరుస దాడులతోటి ఒక్కసారిగా ప్రజలందరూ కూడా భయంతో బీచ్లపై పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ చూస్తే ఎన్నికలు జరిగిన తర్వాత వైసీపీ కార్యకర్తలు, ప్రధానంగా ఎమ్మెల్యే వైసీపీ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు రెచ్చిపోతున్నారు. ఎన్నికల పోలింగ్ జరిగిన మరుసటి రోజే ఒక వ్యాపారిని కొట్టారు, ఆ తర్వాత మరొక వ్యాపారిని కొట్టారు. మళ్ళా నిన్నటి రోజున టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడు బైక్ పై వస్తుండగా కారుతో అడ్డగించి అతని పైన విచక్షణ రహితంగా రాడ్లతో తలపైన మోదారు, కొట్టారు, దాడి చేశారు. అతను తీవ్రగాలైన అతన్ని టీడీపీ నేతలు ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ముస్లిం కార్యకర్తలు, టీడీపీ ముస్లిం మైనార్టీ కార్యకర్తలు, నేతలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మళ్ళా ఇలాంటి దాడులు చేస్తే సహించబోమని చెప్పి హెచ్చరించడం జరిగింది. ఈ రోజు ఉదయం టీడీపీ నేతలు, కార్యకర్తలు కొందరు, అలాగే తిరుమల నాయుడు భార్య అక్కడ రావడం జరిగింది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా కార్యాలయం లోపల నుంచి కొంతమంది నేతలు, కార్యకర్తలు వచ్చి వాళ్ళతో వాగ్వివాదాన్ని దిగి తోపులాటకు దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట్లు జరిగినాయి. అక్కడే ఉన్నటువంటి పోలీసులు ఇమ్మీడియట్ గా పరిస్థితిని సర్దుబాటు చేశారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి నెల్లూరులో నెలకొంది. ఎన్నికల పోలింగ్ తర్వాత, యాక్చువల్ గా ఎన్నికల పోలింగ్ ముందు ఘర్షణలు, పోలింగ్ రోజు కూడా ఘర్షణలు ఉంటాయి. అయితే పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ దాడుల పరంపర కొనసాగుతోంది. ఈ ఇరు వర్గాల, ఈ టీడీపీ వైసీపీ పరిస్థితి ఎలా ఉంటే టీడీపీ నేతల్ని, సానుభూతి పరులను టార్గెట్ చేసి వైసీపీ కార్యకర్తలు దాడులు తెగబడుతుంటే, మరోవైపు ప్రజలు భయంతో బిత్తెళ్లిపోతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో, ప్రశాంతమైన నెల్లూరులో ఈ విధంగా ఒక రౌడీయిజం, గుండాయిజం, దాడులు, ఈ గందరగోళాలు ఏమిటి అని చెప్పి ఒక అయోమయ పరిస్థితి ప్రజలు నెలకొంది. ప్రధానంగా ఎవరిని కదిలించినా కూడా ఓట్లు ఎవరికి వేశాం, ఒకవేళ వైసీపీకి ఓటు లేదని తెలిస్తే తమను ఏం చేస్తారో, ఎక్కడ తమపై దాడులు చేస్తారో, ఇళ్ల వద్దకు వచ్చి గందరగోళం సృష్టిస్తారని చెప్పి ఓటర్లు సైతం, ప్రజలు సైతం భయోందోళనకు గురైనటువంటి పరిస్థితి నెల్లూరులో ఉంది. మొత్తం మీద పోలీసులు ఇప్పటికైనా స్పందించి ఇమ్మీడియట్ గా తిరుమల నాయుడు పైన దాడి చేసినటువంటి వాళ్ళని, అలాగే గతంలో ఇద్దరిపై దాడి చేసినటువంటి వాళ్ళు, ఇద్దరు వ్యక్తుల మీద దాడి చేసినటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకొని ఇమ్మీడియట్ గా చట్టపరంగా చర్యలు తీసుకోకుంటే పరిస్థితి చేజారిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించుకుంటే చాలా కీలకంగా, చాలా పరిస్థితి దారుణమైనటువంటి, ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెల్లూరులో ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇమీడియట్ గా కానీ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా ఉంటే మాత్రం పరిస్థితి చేజారిపోయేటట్లుగా కనిపిస్తూ ఉంది. అయితే వైసీపీ వర్గాలు మాత్రం ఒక వాళ్ళు వేరే చెప్తున్నారు. తిరుమల నాయుడికి రకరకాలుగా అక్కడ శత్రువులు ఉన్నారు, వాళ్ళు ఎవరో పని వాళ్ళకి సంబంధించింది కాదు, మా పార్టీ వాళ్ళు కాదని చెప్తున్నారు. కానీ దాదాపుగా 2 రోజుల నుంచి కూడా తిరుమల నాయుడిని హెచ్చరిస్తూ ఉన్నారు. ఒక రోజు కొంతమంది ఆయన ఇంటి వద్దకు వెళ్లి తిరుమల నాయుడు కిందకి రా, బర్త్డే చేసుకున్నాం, కేక్ తెచ్చామని చెప్పి ఫోన్ చేశారు. అలాగే మరొక రోజు ఫోన్ చేసి నీ తలని నీ భార్యకి గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి కొంతమంది అతను బెదిరించడం జరిగింది. ఆ విషయాన్ని కూడా నిన్న ఉదయం జిల్లా అధ్యక్షుడు బేద రవిచంద్ర దృష్టికి తీసుకువెళ్ళగా వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ రోజు సోమవారం ఎస్పీ ఐశ్వర్య రస్తోగురు కలిసి ఉన్నటువంటి పరిస్థితిని వివరించాలని చెప్పి అనుకున్నారు. ఈ లోపే ఆ సమావేశం పూర్తి చేసుకుని నిర్ణయం తీసుకుని బయటకు వస్తున్న సమయంలో, ఇంటికి వెళ్తున్న సమయంలో తిరుమల నాయుడిని బైక్ ని అడ్డుకొని విచక్షణ రహితంగా రాడ్లతో అతని తలపై మోది అక్కడే నడి రోడ్డు పైన మహిళలందరూ చూస్తుండగానే ఆ చుట్టుపక్కలందరూ కూడా మహిళలు పెద్దగా కేకలు వేయడంతో వాళ్ళు అక్కడి నుంచి పరారయ్యారు. లేకపోతే వాళ్ళ ఇంటెన్షన్ ఖచ్చితంగా తిరుమల నాయుడిని హతమార్చాలనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడికి వచ్చారని చెప్పి పార్టీ జిల్లా అధ్యక్షుడు బేద రవిచంద్ర, అలాగే మేయర్, నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థి, అలాగే నగర మేయర్ అబ్దుల్ అజీజ్ స్పష్టం చేస్తున్నారు. ఏదైనా రాజకీయ పరంగా ఉంటే ప్రతి విమర్శలు ఉండాలి, కానీ ఈ దాడులు ఏమిటని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. నరేష్. ఓకే మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
స్పీకర్